చాలా కీలకమైన సందర్భంలో మెతుకు ఆనంద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక ప్రముఖమైన పుస్తకం ఇవాళ ఆవిష్కరణ జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమం, జయశంకర్ గారు చెప్పినట్టు మలిదశ తెలంగాణ ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు. తొలిదశ ఉద్యమం ప్రధానంగా ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు కేంద్రంగా జరిగితే, మలిదశ ఉద్యమంలో ఎక్కువగా చర్చ జరిగింది నీటికి సంబంధించి, నదీ జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి, తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడంలో జరిగినటువంటి వివక్షకు సంబంధించి, దాని ఫలితంగా ఈ ప్రాంతం అనుభవించిన సంక్షోభాన్ని గురించి, దుఃఖాన్ని గురించి, తరాల కొద్దీ జీవితాలు నాశనమైపోయినటువంటి పరిస్థితిని గురించి, వ్యవసాయం అనుబంధ పరిశ్రమలు ఎంత కునారిల్లిపోయాయో, ఎంత శిథిలమైపోయిందో, ఎంత భయంకరమైన వేదనని తెలంగాణ అనుభవించిందో ఉద్యమం పొడుగునా మాట్లాడుకున్నాం. ఆ క్రమంలో భావజాల ప్రచారం ఒక అవసరంగా ముందుకొచ్చింది. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం కోసం, సెన్సిటైజ్ చేయడం కోసం. ఎందుకంటే ప్రజల్ని మనం ముందుగా మానసికంగా వాళ్ళని బలోపేతం చేయాలి. ఏం అన్యాయం జరిగిందో స్పష్టత ఉండాలి. ఏ మార్గంలో వెళితే అనుకున్న లక్ష్యం సాధిస్తామన్నది స్పష్టత ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ దిశగా రాజకీయ ఉద్యమానికి తోడుగా మేధావులు భావజాల రంగంలో చేసిన కృషి చాలా కీలకమైంది. ఈ మేధో లోకంలో ఒక వేగుచుక్కగా నిలిచిన వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ గారు. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఆయన చూపినటువంటి మార్గంలో అనేక మంది నడవటం ప్రారంభించారు. మొట్టమొదట తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి, అంతర్గత వలస స్వరూప స్వభావాలను గురించి, ఆ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక సిద్ధాంత రూపం ఇచ్చింది జయశంకర్ గారు. అయితే దానికి రకరకాల చేర్పులు చేరుస్తూ దాన్ని బలోపేతం చేస్తూ వచ్చినారు అనేక మంది. మొదటి దశలో అయితే ప్రకాష్ గారు, జయశంకర్ గారు నీటి విషయాలు చాలా మాట్లాడారు. నీళ్లకు సంబంధించినటువంటి విషయాలు చర్చని మొదలుపెట్టారు. నిజానికి ఇద్దరు ఇంజనీర్లు కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాదు. కానీ దానికి సంబంధించిన సాంకేతిక విషయాలను కూడా అవగాహన చేసుకొని మాట్లాడడం మొదలుపెట్టినారు. ఆ తర్వాత నిజానికి కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆ ఉద్యమ సందర్భంలో ఈ నీటికి సంబంధించిన జల స్పృహని తెలంగాణలో పరివ్యాప్తం చేయటం కోసం, నదీ జలాల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయం, అసలు నదీ జలాలు, వాటి చుట్టూ ఉండేటువంటి అనేక అంశాలు, వీటన్నిటినీ కూడా ప్రజలకి చాలా అరటిపండు ఒలిచినట్టుగా చెప్పే పద్ధతిలో అవసరమైన ఆ భావజాల రచనంతా చేసింది, వ్యాసాలు రాసింది, పుస్తకాలు రాసింది విద్యాసాగర్ రావు గారు. విద్యాసాగర్ రావు గారు ఇక్కడ మనందరి తలపుల్లో సజీవంగా ఉన్నారు. ఆయన చేసిన కృషి అసాధారణమైన కృషి. ఆయన రాసిన నీళ్లు నిజాలు, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే జయశంకర్ గారి పుస్తకం, నీళ్లు నిజాలు అనేటువంటి విద్యాసాగర్ రావు గారి పుస్తకం, ఈ రెండు కూడా మైలురాళ్ల వంటి పుస్తకాలు తెలంగాణ ఉద్యమంలో. అదే సందర్భంలో ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు సాగిస్తున్న ఆ కృషిని మరింత విశాలతరం చేస్తూ ఒక నిత్య కృషివలుడిలాగా పనిచేసినటువంటి నికార్సైన, నిబద్ధుడైన తెలంగాణ ప్రేమికుడు, స్వాప్నికుడు, ఉద్యమకారుడు, రచయిత, ఇంజనీరు శ్రీధర్ దేశపాండే గారు. దేశపాండే గారు నిజంగా కూడా నేను ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పగలను, ఒక నిస్వార్థపరుడైన ఉద్యమకారుడు, చాలా విలువలతో జీవించేటువంటి వ్యక్తి, చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రాంతాన్ని, ఉద్యమాన్ని అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తి.
మరొక జీవితం లేనట్టుగా అదే ఆలోచించేటువంటి వ్యక్తి. ఆయన ఉద్యమం పొడుగున రాస్తూ వచ్చారు, చాలా పుస్తకాలు రాశారు. మీరు ఇప్పుడు ఈ ఆవిష్కరణ కాబోతున్న పుస్తకాల వెనక అట్ట కనుక చూస్తే ఒక పెద్ద లిస్ట్ ఉంది ఆయన రాసిన పుస్తకాలు. ఒక విషయం కాదు, ఆయన రాజకీయ వ్యాసాలు రాశారు, ఉద్యోగ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి రాసినారు. వివిధ సందర్భాల్లో అవసరమైనప్పుడల్లా అధ్యయనం చేయటం, ఆ అధ్యయన ఫలితాలని ప్రజలకు అందించడం అనే కృషిని నిరంతరంగా, అప్రమత్తంగా, అవిరామంగా, అవిశ్రాంతంగా చేస్తూ వచ్చారు శ్రీధర్ దేశపాండే గారు. చాలాసార్లు మనతో పాటు సమకాలీనులుగా ఉన్న వాళ్ళ విలువ, గౌరవం, కృషి అంత తొందరగా అర్థం కాదు, తర్వాత ఎప్పుడో అర్థమవుతుంది. అట్లా తెలంగాణ సమాజానికి శ్రీధర్ రావు దేశపాండే గారు చేసిన కృషి వెలకట్టలేనిది, చాలా విలువైనది, భవిష్యత్ తరాలు ఎంతో గుర్తుపెట్టుకునేది. ఉద్యమ సందర్భంలో అనేక సంస్థల్ని నిర్మించారు ఆయన. తెలంగాణ రచయితల వేదికలో ఆయన భాగస్వామ్యం ఉంది. తెలంగాణ రచయితల వేదిక నుంచి మేము సోయి అనే ఒక పత్రిక తీసుకొస్తే చాలా కాలం పాటు ఆ పత్రిక బాధ్యతలను ఆయన చూశారు. విద్యావంతుల వేదిక నిర్మాణంలో ఆయన పాత్ర ఉంది. విద్యావంతుల వేదిక నుంచి కూడా తెలంగాణ టైమ్స్ అని ఒక పత్రిక తెస్తే ఆ పత్రికను చూసింది దేశపాండే గారు. చాలా సమయాన్నంతా దానికోసం ఇచ్చి ఆయన పనిచేసేవాళ్ళు. అటు రాయటము, పత్రికను తీర్చిదిద్దడము, సభలు నిర్వహించడము, ఈ అనేక రకాల పనుల్ని ఆయన, వేణుగోపాల స్వామి గారు వేదిక మీదకి రావాలి, అనేక రకాల పనుల్ని ఆయన నిర్వహిస్తూ వచ్చారు. ఉద్యోగ సంఘంలో కూడా చాలా క్రియాశీల పాత్రని ఆయన నిర్వహించాడు. అటు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన రాత పనుల్ని కూడా ఆయన చేశారు, రచయితల సంఘాలకు సంబంధించిన రాత పనులు చేశారు. ఆయన నిజానికి సృజనాత్మక రచయిత, కథలు రాస్తారు అద్భుతంగా. ఆయన మొట్టమొదటి నాకు కథా రచయితగా పరిచయం. ఈ మధ్య కూడా ఆయన వాళ్ళ బోత్ జీవితాన్నంతా కూడా అక్షరబద్ధం చేస్తూ బొంతల కథలు అనే ఒక పుస్తకం రాశాడు. బోతుని బొంతల అని పిలుస్తారు జనం. ఆ బొంతల కథలు అనే పుస్తకం రాశాడు ఆయన. ఆ ప్రాంతం వాళ్ళంతా అమితంగా ప్రేమిస్తారు ఆ కథల్ని, దేశపాండే గారిని. మనకు తెలియని జీవితం, ఆదిలాబాద్ లో ఉండేటువంటి బోత్ ప్రాంతపు జీవితాన్ని అద్భుతంగా పరిచయం చేస్తూ ఆయన ఆ పుస్తకం రాసినారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మీద చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఒక పుస్తకం రాసినాడు. ఒక నిస్వార్థపరుడైన, ప్రతిభావంతుడైన ఇంజనీరు, నవభారత నిర్మాణ శిల్పి అయినటువంటి ఇంజనీర్ గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి అద్భుతమైన పుస్తకం రాసినారు. అట్లా ఆయన నిరంతరం ఆ కృషి చేస్తూ వచ్చినారు. తర్వాత ఆయన ఆయన ప్రతిభ, ఆయన సామర్థ్యం ఎంతటిది అంటే, బోత్లో పుట్టి, ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, కష్టపడి చదువుకొని ఇంజనీర్ అయిన దేశపాండే గారు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారంటే, చీఫ్ మినిస్టర్ గారు ఓఎస్డీగా నియమించుకున్నారు ఆయనని గత ప్రభుత్వంలో. దానికి కారణం రెండు. ఒకటి, ఆయనకు ఈ సాగునీటి రంగం మీద ఉన్నటువంటి అవగాహన అయితే, దానికన్నా ముఖ్యమైనది ఉద్యమం పట్ల, తెలంగాణ పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న నిబద్ధత. దాన్ని చూసే ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఓఎస్డీగా నియమించుకున్నారు. అంతకుముందు ఆయన హరీష్ రావు గారి దగ్గర, సాగునీటి శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారి దగ్గర ఓఎస్డీగా పనిచేశారు. అంతెత్తుకు ఆయన ఎదగగలిగారు. అక్కడి నుంచి కూడా చాలా దోహదం చేశారు ఆయన. స్వరాష్ట్రంలో, తెలంగాణలో ప్రజల సాగునీటి కలలు తీర్చడానికి జరిగిన కృషిలో ముఖ్యమంత్రి గారికి, గత ముఖ్యమంత్రి గారైనటువంటి, తొలి ముఖ్యమంత్రి గారైనటువంటి కేసీఆర్ గారికి, సాగునీటి శాఖ మంత్రిగా హరీష్ రావు గారికి ఆయన చాలా గొప్ప సహాయకారిగా ఉన్నారు. సాంకేతిక విషయాలకు సంబంధించి ఒక ఉద్యోగిగా, ఒక ఇంజనీర్గా ఆయన గొప్ప తోడ్పాటుని అందించారు. ఆయన నిబద్ధుడు కనుకనే, నిజాయితీ కలిగిన వాడు కనుకనే, తెలంగాణను ప్రేమిస్తున్నాడు కనుకనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజల సాగునీటి అవసరాలను తీర్చడంలో ఆయన ఎంత నిబద్ధతతో ఉన్నాడు, ఆయన ఎంత అంకిత భావంతో ఉన్నాడు, దానికోసం ఎంతో మేధోమథనం చేశాడు. అందుకని కేసీఆర్ గారి మీద దేశపాండే గారికి చాలా గౌరవం. చాలా మంది తమ తమ వైయక్తిక అంశాల చేత, వైయక్తిక ఆరోపణల చేత, వైయక్తిక కోపాల చేత కేసీఆర్ గారి పట్ల కోపాన్ని పెంచుకొని ఉన్నారు, కసిని పెంచుకొని ఉన్నారు, ఆవేశాన్ని పెంచుకొని ఉన్నారు. కానీ వైయక్తిక చట్టానికి అవతల నుంచి మనుషుల్ని చూసి, ప్రజల అవసరాల నుంచి, ప్రజల కోణం నుంచి మనుషుల్ని చూసి ప్రేమించే మనిషి శ్రీధర్ దేశపాండే గారు. ఆయన వైయక్తికమైనటువంటి కోణం నుంచి చూడరు. నిజానికి ఆయనకేమి ఒక పదవి కావాలని ఆయన కోరుకోలేదు, ఆయన ఓఎస్డీ కావాలని ఆయన కోరుకోలేదు.
ఆయన ఓఎస్డీగా ఉన్నా కానీ సాధారణంగా ఉద్యమకారుడిగా ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు తప్ప అంతకుమించి ఆయన నడవడికలో కానీ ఆయన జీవన శైలిలో కానీ ఎటువంటి మార్పు లేదు. ఆయన తదనంతర కాలంలో కూడా ఇటు హరీష్ రావు గారి కృషిని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి పట్టుదలని చూసి వాళ్ళ మేధోమదనం ఎంతటిది, వారు ఎంత లీనమై ఉన్నారు ఆ విషయాల్లో, వాళ్ళు ఎంత ప్రేమించారు, ఎంత అధ్యయనం చేశారు, ఎంత లోతుగా చూశారన్నది చూసిన తర్వాత ఆయనకు చాలా విశ్వాసం కలిగింది. ఆయన తదనంతర కాలంలో కూడా జరుగుతున్న ప్రయత్నాల పట్ల ఆ ప్రయత్నాల్లో ఆయన భాగస్వామి. ఇవాళ ఆయన 2 పుస్తకాలు రాశాడంటే ఆయన లోపల ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ పనుల్లో పాలు పంచుకున్న వ్యక్తిగా సాధికార రచన చేశాడు. ఈ 2 పుస్తకాలు కూడా ఇవాళ ఆవిష్కరణ కాబోతున్నటువంటి తెలంగాణ సాగునీటి రంగ 10 ఏళ్ల ప్రస్థానం అనే పుస్తకం గాని, కాళేశ్వరము విమర్శలు, జవాబులు, వక్రీకరణలు, వివరణలు అనే పుస్తకం గాని, ఈ 2 పుస్తకాల వెనుక చాలా సాధికారత ఉంది. శ్రీధర్ దేశపాండే గారు చాలా సాధికారతతో రాసినటువంటి పుస్తకాలు. ఈ 2 పుస్తకాలు కూడా సాధారణ పఠితలకు కూడా, పాఠకులకు కూడా సుబోధకంగా రాశాడు ఆయన. చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి చాలా విలువైన కృషిని ఆయన చేశాడు. ఇప్పుడు ఇవాళ భావజాల అవసరం చాలా ఉంది, చాలా దుష్ప్రచారం జరుగుతోంది, చాలా మాలిన్యాన్ని ఆపాదిస్తున్నారు. ఉద్యమం నుంచి వచ్చి నిబద్ధతతో ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడం కోసం, రైతాంగం అవసరాలు తీర్చడం కోసం, ఒక సస్యశ్యామల తెలంగాణని రూపొందించడం కోసం జరిగిన కృషిని మలినపరుస్తూ, దానికి మాలిన్యాన్ని ఆపాదిస్తూ ఒక దుష్ప్రచారం జరుగుతున్నది. అది కేవలం వైయక్తికమైన కోపాల చేత జరుగుతున్న దశలో ప్రజలు కూడా ఆ భ్రమాత్మక వాతావరణంలోకి వెళుతున్నటువంటి దశలో నిజమైన తెలంగాణ ప్రేమికుల చేతుల్లో 2 ఆయుధాలు పెడుతున్నాడు ఈ పుస్తకాల రూపంలో శ్రీధర్ దేశపాండే గారు. కనుక ఆయన ఒక ఎక్విప్ చేస్తున్నాడు ఇవాళ తెలంగాణ ప్రేమికుల్ని, అభిమానుల్ని, తెలంగాణ వాదులందరినీ కూడా ఆయన బలోపేతం చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ 2 పుస్తకాలు రాశారు. ఈ 2 పుస్తకాల ఆవిష్కరణకి ముందు మనం ఒకసారి కృతజ్ఞతాపూర్వకంగా గతంలో ఇంజనీర్లుగా ఎంతో కృషి చేసినటువంటి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఈ ఇంజనీరింగ్ రంగ పితామహుడిగా భావించవచ్చు, అలియావర్ జంగ్. మనం అలీ నవాజ్ జంగ్ మనకి ధవళేశ్వరం ఎవరు కట్టారంటే తెలుసు, వెంటనే సర్ ఆర్థర్ కాటన్ అనే జవాబు చెప్తాం. కానీ నిజాం సాగర్ ఎవరు కట్టారంటే వెంటనే జవాబు చెప్పలేదు. కానీ నిజాం సాగర్ నుంచి మహబూబ్ నగర్ లో కట్టినటువంటి కోయిల్ సాగర్ కదా, సరళా సాగర్ వరకు అనేక ప్రాజెక్టులు, సైఫన్ సిస్టమ్ ను మొట్టమొదట తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి ఇంజనీరు, చాలా అద్భుతమైనటువంటి ఇంజనీరు. అనేక నిర్మాణాలు తెలంగాణలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి ఇక్కడికి వచ్చి కట్టినటువంటి ప్రాజెక్టులలో కూడా ఆయన సహాయకుడిగా ఉన్నాడు. అలాంటి అలీ నవాజ్ జంగ్ స్మృతిలోను, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి భావజాల ప్రచారానికి తన జీవితాన్ని అర్పించినటువంటి, తర్వాత కూడా ప్రభుత్వంలో సాగునీటి రంగం సలహాదారుగా, ఇరిగేషన్ సలహాదారులుగా పనిచేసినటువంటి విద్యాసాగర్ రావు గారు, వీరిద్దరి స్మృతిలో మనం 1 నిమిషం పాటు మౌనం పాటిద్దాం. జై తెలంగాణ. ఇప్పుడు దేశపాండే గారు అలీ నవాజ్ జంగ్ జీవిత చరిత్రను కూడా రాశారు. ఆయన అంటే ఒక విస్మృత తెలంగాణ వైతాళికుల జీవితం కొత్త తరానికి పరిచయం కావాలనే ఉద్దేశంతో ఆయన అలీ నవాజ్ జంగ్ జీవితాన్ని కూడా పుస్తకంగా సంతరించారు. ఆయన ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చిత్రపటాలకు నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాను. విద్యాసాగర్ రావు గారి చిత్రపటానికి, అట్లాగే అలీ నవాజ్ జంగ్ చిత్రపటానికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను.